నెక్స్ట్ ఈశ్వర్తో మాట్లాడదాం. మా ప్రతినిధి ఈశ్వర్, సీఎం చంద్రబాబు నాయుడు అలాగే మంత్రి నారా లోకేష్ కూడా ఈ ఘటన పైన సీరియస్ అయినట్టుగా తెలుస్తోంది. టీడీపీ కార్యకర్త మూర్తిని సస్పెండ్ చేశారు పార్టీ నుంచి. ఇంకా ఎలాంటి చర్యలు తీసుకోబోతున్నారు? అలాగే మిగతా మహిళల విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారు? ముఖ్యమంత్రి ఇట్లాంటి ఘటనలు జరగకుండా ఉండడానికి, పునరావృతం కాకుండా చూడడానికి ప్రభుత్వం పెద్ద ఎత్తున కృషి చేస్తుంది. అయినప్పటికీ ఇవి రిపీట్ అవుతున్నాయి. ఘటన జరిగినప్పుడు ఇవి చాలా యాక్సిడెంటల్ గా జరుగుతున్నాయి కాబట్టి ఈ ఘటన జరిగినప్పుడు మాత్రం వీటిపైన చాలా సీరియస్ గా చట్ట ప్రకారం యాక్షన్ తీసుకుంటున్నారు. అదే సమయంలో పార్టీకి అఫిలియేషన్ ఉండడంతో అతన్ని తెలుగుదేశం పార్టీ సభ్యత్వం నుంచి కూడా సస్పెండ్ చేశారు. మిగతా చట్టపరంగా తీసుకోవాల్సిన చర్యలను తీసుకుంటామని చెప్పారు. అయితే ఈ ఘటనలో పోలీసుల వైఫల్యం కూడా కొంత కనిపిస్తోంది. ఎందుకంటే బుధవారం రాత్రి ఆమె పోలీసులకు ఫిర్యాదు చేయడానికి ప్రయత్నించింది. అయితే ఆ సమయంలో వాళ్ళు బందోబస్తు కోసం వెళ్తున్నాం అంటూ ఆమె ఫిర్యాదును తీసుకోకపోవడంతో ఆ విషయం తెలిసే మళ్ళీ గురువారం ఈ ఘటన జరిగింది. కాబట్టి దీంట్లో పోలీసులకు సంబంధించిన ఇట్లాంటి నిర్లక్ష్యం మీద కూడా ప్రభుత్వం చర్యలు తీసుకునే ఆలోచన చేస్తుంది. ఎందుకంటే ఇట్లాంటి ఘటనలు చాలా అనాగరికమైన ఘటనలు. ఒక మహిళను వివస్త్రం చేసి ఆమె మనం మాటల్లో కూడా వర్ణించలేనంత ఇట్లాంటి నాగరిక సమాజంలో ఇట్లాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. అట్లాంటి ఘటనల నేపథ్యంలో ప్రభుత్వం కూడా చాలా సీరియస్ గా దీన్ని తీసుకుంది. కేవలం ముఖ్యమంత్రితో పాటు నారా లోకేష్ కూడా దీని మీద చాలా ఆవేదన వ్యక్తం చేస్తూ కొద్దిసేపటి క్రితం ఇద్దరు ట్వీట్ చేశారు. ఏ మహిళనైనా అవమానించే చర్యలను ఎట్టి పరిస్థితుల్లో ప్రభుత్వం సహించబోదు, ఇట్లాంటి ఘటనలకి సమాజంలో తావులేదంటూ వాళ్ళిద్దరూ తమ అభిప్రాయాలను చాలా స్పష్టం చేశారు. అయితే దీనిపైన ఇప్పటికే నిందితుడిపైన క్రిమినల్ కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామని పోలీసులు చెప్తున్న నేపథ్యం కాబట్టి ప్రస్తుతానికి చట్టపరమైన చర్యలు అలాగే పార్టీ నుంచి సస్పెండ్ చేశారు కాబట్టి భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూసే అంశం మీద మాత్రం ఖచ్చితంగా ప్రభుత్వం సీరియస్ గానే యాక్ట్ చేస్తుంది. అట్లాంటి ఘటనలు ప్రభుత్వానికి మంచిది కాదు, రాష్ట్ర ప్రతిష్టకి మంచిది కాని నేపథ్యం కాబట్టి ఇట్లాంటి ఘటనల పట్ల ప్రభుత్వం ఉపేక్షించే ప్రసక్తే లేదని చెప్పే ఒక మెసేజ్ ని కేవలం మెసేజ్ మాత్రమే కాకుండా అట్లా సంకేతంగా ఒక డెమాన్స్ట్రేషన్ ఇచ్చే విధంగా కూడా చేసే కార్యక్రమాన్ని ప్రభుత్వం తీసుకోబోతున్నట్టుగా చెప్తున్నారు. మొదటి నుంచి మహిళలకు సంబంధించిన రక్షణ విషయంలో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదని చెప్పి మొదటి నుంచి ప్రభుత్వం చెప్తూనే వస్తుంది. అయినప్పటికీ కొన్ని దురదృష్ట ఘటనలు అక్కడక్కడ చెదురుమదురుగా చోటు చేసుకుంటున్న నేపథ్యంలో వాటిని పునరావృతం కాకుండా చేసే ప్రయత్నం చేస్తున్నారు. సో ఇప్పుడు ప్రస్తుతం అయితే వాళ్ళ మీద చట్టపరమైన చర్యలు తీసుకున్నారు. ఇంకా అవసరమైతే వాళ్ళని పూర్తి స్థాయిలో ఇంకా అవసరమైన సెక్షన్లను పెంచడం కానీ మార్చడం కానీ లేకపోతే వాళ్ళ ఆ నేరారోపణ తీవ్రంగా ఉంది కాబట్టి దానికి తగ్గట్టుగా చట్టపరమైన చర్యలు మరోసారి పోలీస్ స్టేషన్ లో కూడా ఇట్లాంటి తిరిగి ఆ నిర్లక్ష్యానికి తావు లేకుండా చర్యలు తీసుకునే ప్రయత్నం ప్రభుత్వం చేస్తుంది.